వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున చెక్కులు అందజేశారు. ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు. సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించి తెలంగాణకే రావాలని రేవంత్ ఆకాంక్షించారు. తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలని కోరారు. తమ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇది దేశంలోనే రికార్డు అన్నారు. గ్రూప్ 1 పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించామని, మార్చి 31 లోపు నియామకాలు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత ₹1,00,000 ఒక్కొక్కరికి. ₹1,00,000 సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు భవిష్యత్ కార్యాచరణను మీరు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది. 10 సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా లెక్కగట్టి 563 గ్రూప్ 1 పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 563 నియామకాలు ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి 563 గ్రూప్ 1 పోస్టు ఖాళీలను రాబోయే 2 నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వంలో వస్తున్న ఖాళీలను అన్నిటిని కూడా క్రమపద్ధతి తప్పకుండా క్యాలెండర్ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలు చేపట్టడానికి అన్ని రకాల సహకారాలు, అన్ని రకాల నిర్ణయాలను తీసుకొని ముందు తెలంగాణ యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు. సివిల్స్ లో 40 మందిలో మెయిన్స్ నుంచి ఉత్తీర్ణత సాధించి 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక అవ్వడం అభినందనీయమన్నారు. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లే వారిని చూస్తే గర్వంగా ఉందన్నారు. సింగరేణి కాలేజ్ సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు సింగరేణి గురించి ఎలా చెప్పుకొని దాన్ని వాడుకొని వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారో మీ అందరికీ తెలిసిందే. సరే, ఆ విషయాల్లోకి మేము లోతుగా వెళ్లకుండా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది. తెలంగాణ ప్రజల యొక్క ఒక గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ ఇది. దీన్ని కాపాడుకోవటం, ఇందులో పనిచేసేటువంటి వాళ్ళందరి క్షేమం గురించి ఆలోచన చేయటం, వారి భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా సింగరేణి కాలరీస్ సంబంధించి పునాదులు వేయటం అనేది మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. సింగరేణి కాలరీస్ని మా రాజకీయ అవసరాల కోసం, మా లబ్ధి కోసం వాడుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఆశ కానీ మాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సింగరేణిని నిటారుగా నిలబడి ప్రపంచంలో ధీటైనటువంటి సంస్థగా నిలబెట్టాలనేదే మా అందరి ఆలోచన.